అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏకతరస మహాదేవ్ లేదా చౌసత్ యోగిని ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా జిల్లాలో మిఠోలి అనే గ్రామంలో ఉన్నాయి. మిఠావలి అనే గ్రామం గ్వాలియర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, అలాగే బటేశ్వర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కచ్చపగట రాజవంశాల పాలనలో నిర్మించబడింది. ఈ ఆలయం భారతదేశంలో బాగా సంరక్షించబడిన యోగిని ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం 65 గదులతో కూడిన వృత్తాకార గోడతో ఏర్పడింది. స్పష్టంగా 64 యోగినీలు మరియు ఒక దేవత కోసం మరియు శివుడికి పవిత్రమైన వృత్తాకార ప్రాంగణ మధ్యంలో బహిరంగ మండపం ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండపై ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ ఆలయం బయట నుంచి చూసినప్పుడు మనకి భారతదేశ పార్లమెంట్ భవనంలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి పార్లమెంట్ భవనం ఈ ఆలయం ఆధారంగా నిర్మించారని కూడా చెబుతూ ఉంటారు. ఇదే విధంగా యోగిని దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాలు 64 గదులతో, మరికొన్ని దేవాలయాలు 81 గదులతో, మరికొన్ని దేవాలయాలు 42 గదులతో ఉన్నాయి. అందులో ఒకటైనటువంటి ఈ చౌసత్ యోగిని దేవాలయం, అదే కాకుండా ఏకతరస మహాదేవ్ మందిరం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ చౌసత్ అంటే హిందీలో 64 అని అర్థం. ఈ ఆలయం 170 అడుగుల వ్యాసార్థంతో వృత్తాకారంలో ఉంటుంది. అయితే దాని లోపల ఉన్నటువంటి 65 చిన్న గదులు ఉన్నాయి. యోగిని మందిరాలు సాధారణంగా వృత్తాకార ఆవరణలుగా ఉంటాయి మరియు అవి చాలా భారతీయ దేవాలయాల మాదిరిగా కాకుండా ఆకాశానికి తెరిచి ఉంటాయి. ఎందుకంటే అవి యోగినీలతో సహవాసం కోసం రూపొందించబడ్డాయి. ఇవి ఎగరగలవని భావిస్తుంటారు. సాధారణ దేవాలయాల మాదిరిగా వీటికి పైకప్పు అనేది ఏది ఉండదు. వృత్తాకార గోడల లోపల గుళ్ళు ఉన్నాయి. చాలా తరచుగా 64. వీటిలో స్త్రీ బొమ్మల విగ్రహాలు యోగినీలు ఉంటాయి. వాటి శరీరాలు అందంగా వర్ణించబడ్డాయి, కానీ వాటి తలలు తరచుగా జంతువులుగా ఉంటాయి. యోగిని దేవాలయాలు సాధారణంగా ప్రధాన దేవాలయాల సమూహం వెలుపల మరియు స్థలం యొక్క ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. బయటి గోడ యొక్క బాహ్య ఉపరితలం బయట చాలా సరళంగా ఉన్నా ఇతర యోగిని దేవాలయాల మాదిరిగా కాకుండా కన్యలతో చుట్టుపట్టబడిన జంటల విగ్రహాలతో అలంకరించబడింది. వాటిలో ఎక్కువ భాగం ఇప్పుడు పోయాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోడ లోపల చుట్టూ ఉన్న ప్రతి గదిలో ఇప్పుడు శివుని చిత్రం ఉంది. అయితే మొదట్లో వీటిలో 64 యోగిని చిత్రాలు మరియు బహుశా గొప్ప దేవతాదేవి యొక్క చిత్రం ఉన్నాయి. అందువల్ల ఈ ఆలయాన్ని చౌసత్ యోగిని ఆలయం అని పిలిచేవారు. క్రీస్తు శకం 1323 నాటి ఒక శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని కచ్చపగట రాజవంశస్థుడైనటువంటి దేవపాల నిర్మించాడు. సూర్యుని సంచారాన్ని బట్టి జ్యోతిష శాస్త్రం మరియు గణితంలో విద్యను అందించే వేదికగా ఈ ఆలయం ఉందని చెబుతారు. భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ఆలయాన్ని పురాతన మరియు చారిత్రక స్మారక చిహ్నంగా ప్రకటించింది. ఈ ఆలయం మాదిరిగానే ఖజురహోలోని చౌసత్ యోగిని ఆలయంలో ఉన్నట్లుగా 64 గదులు మరియు మధ్య మందిరంపై పైకెప్పు లేదా శిఖరాలు ఉన్నాయని చెప్తారు. కానీ తర్వాతి మార్పుల సమయంలో వీటిని తొలగించారు. మధ్య మందిరం యొక్క రూఫింగ్ స్లాబ్ల రంధ్రాలు చేయబడిన వర్షపు నీటిని పైపుల ద్వారా భూగర్భ ట్యాంకుకు పంపేందుకు వీలుగా ఉంటాయి. ఈ ఆలయం భూకంప జోన్ 3 ప్రాంతంలో ఉంది మరియు అనేక భూకంపాలను కూడా తట్టుకుంది. ఎటువంటి తీవ్రమైనటువంటి నష్టం లేకుండా ఉంది. వృత్తాకార పార్లమెంట్ భవనం యొక్క భూకంప ప్రభావం నుండి భద్రత సమస్య, దీని రూపకల్పన మిఠోలి ఆలయం ఆధారంగా రూపొందించబడిందని భారత పార్లమెంట్లో చర్చించినప్పుడు ఈ వాస్తవం ఉదాహరించబడుతుంది. భారతదేశంలోని యోగిని దేవాలయాలు 9 నుండి 12వ శతాబ్దాల నాటి పైకప్పు లేని దేవాలయాలు. హిందూ తంత్రంలో యోగాలో మహిళా గురువులు దేవతలతో సమానం. ముఖ్యంగా పార్వతి పవిత్ర శ్రీశక్తి అవతారమైన దేవతలు. ఈ ఆలయాలు 20వ శతాబ్దం వరకు పెద్దగా తెలియకుండానే ఉన్నాయి.